సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు బాబాయ్ది వారాహి యాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలో రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దానిపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, రేపు రామ్ చరణ్ బర్త్డే ఉంది. సో ఎప్పటి నుంచో తన సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి దేశవ్యాప్తంగా కూడా. సో మరోవైపు రామ్ చరణ్ ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బాబాయ్కి మా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి మాకుంటే బాబాయ్ ఏది అడిగినా కూడా మేము ఇట్లా చేస్తామని కూడా అన్నారు. సో తనకి బాబాయ్కి మధ్య ఉన్నటువంటి ఆ ర్యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో ఫాదర్ ఒకవైపు ఫాదర్ని చూసి పెరిగారు, ఇంకొక వైపు బాబాయ్ని చూసి పెరిగారు. సో వాళ్ళ అడుగుజాడలోనే నడుచుకుంటూ ఈరోజు ఈ పొజిషన్కి వచ్చారు రామ్ చరణ్. సో దీన్ని ఎలా చూడొచ్చు? డెఫినెట్గా ఇప్పుడు ఒక వ్యక్తి మీరున్నట్టు రేపుతో 39 సంవత్సరాలు గడువు పెడుతున్నాడు, అంటే 4 పదులకు దగ్గరికి వస్తున్నాడు. అంటే తీసింది 15 సినిమాలు, 16వ సినిమా మన ప్రారంభోత్సవం. కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అది గ్రేట్ కదా. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తండ్రిని, ఒకవైపు తండ్రికి పేరు తేవాలి, ఒకవైపు బాబాయికి పేరు తేవాలి. ఇద్దరిని చేత ప్రశంసలు పొందటమే కాకుండా ఇద్దరికి సమానంగా ఒక నటుడికి ఎదగటటువంటి మామూలు విషయం కాదు. అందులో అది రంగస్థలంలో అతని పరిణితి మనం చూసాం. ఎంత ఆహాభావాలు పండించాడు, ఎంత చెవిటివాడిగా వాళ్ళ అన్న చనిపోయినప్పుడు అనేది మనం చూసాం. అది అతనిలో ఒక నటుడు అంటే రామ్ చరణ్లో ఇంత షేడ్స్ ఉంటాయి అనేది మనం చూసాం. అది మగధీర్లో ఆ పోరాట పటిమ చూసాం. ఇకపోతే RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఇవన్నీ కూడా తన ప్రతి సినిమాకి అతను మార్చుకున్న అతని యొక్క ఇది కష్టం, ఎంతో కష్టపడితే తప్పితే ఆ స్థాయికి రాలేం. మీరన్నట్టు ఆ బాబాయ్కి అబ్బాయికి ఇద్దరికి చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే తన బిడ్డలాగా, తన బిడ్డే కదా, నా బిడ్డ కదా నా తమ్ముడు అని చెప్పి అక్కడిని చేర్చుకునే రంగస్థానంలో ఇది జాతీయ ఆస్కార్ స్థాయిలో అవార్డు రావాలి, ఎంత నటుడు ఉన్నాడు మా వాడిలో అని చెప్పి ఆ రోజున తను ముద్దు పెట్టుకున్నాడంటే ఆ సంఘటనలో. అతని వినయం అంటే బాబాయ్ చూస్తే ఒక భయం భక్తి రెండు ఉంటాయి అంత. ఎందుకంటే డిసిప్లిన్గా ఉన్నాడు కదండి. మార్షల్ ఆర్ట్స్ అతని దగ్గర నేర్చుకున్నాడు, తండ్రిని చూసి డ్యాన్సు నటన నేర్చుకున్నాడు. ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడేనే కాదు, జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి బాబాయ్ కోసం ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగినా తను కానీ ఉపాసన కానీ ముందుండి ఆయనకి హెల్త్ పాయింట్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ముందుంటారు. అందరికంటే ఎక్కువ అటాచ్మెంటు రామ్ చరణ్తో ఉంటుంది పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు నిన్న నిజమే నేను కూడా చూసా ఒక ఇంటర్వ్యూలో, బాబాయ్ కోసం ఏదైనా చేస్తామని చెప్పి అంటాం. ఒక అగ్రనాయకుడిగా ఇదవుతున్న గ్లోబల్ స్టార్కి ఎదిగిన ఆ వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తే ఒక టైం పీరియడ్లో చూసుకుంటే అసలు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన కొంత చెడింది. సో ఈ ఫ్యామిలీ మధ్యన కొంత దూరం ఏర్పడింది అనే కథనాలు కూడా వచ్చింది. సో ఎక్కడైనా సరే వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఈయన హాజరు కాకపోవడం కూడా జరుగుతూ వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్యన ఆ గ్యాప్ మెయింటైన్ అవుతూ వచ్చిందని ఒక టాక్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కుటుంబం అంతా కూడా కలిసి అతను సపోర్ట్ చేయడం. నేను అదే, ఎందుకంటే ఆయన గొప్ప, వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉండదండి. ఒక తండ్రి పాత్ర, తండ్రి చనిపోయిన తర్వాత చిరంజీవి గారి తండ్రి పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ విషయంలో, సూర్యక తల్లి పాత్ర పోషించింది. వాళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకున్నారు ఆయన. ఒకనొక టైంలో ఈ సమాజం నాకు వద్దని నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు, అన్న పిస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకున్నాడు, ఒక రకాల ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పాడు. కానీ దగ్గరుండి చూసుకున్నారు. ఆ విధంగా ఈ రోజున రాజకీయాల్లో వెళ్ళాడు. అన్నదమ్ముల మధ్య ఎట్లా ఉంటుంది వాళ్ళకి తెలియంది ఏంటంటే, నేను ఈ మధ్య చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా కష్టపడుతున్నాడు మావాడు, ఏ రోజుకైనా తను అనుకున్నది సాధించాలి, పాపం మా ఫ్యామిలీకి ఏ ఫంక్షన్లో కూడా రాలేకపోతున్నాడు, టైం అంతా ప్రజల కోసమే ఇది చేస్తాను, తన కోరిక ఏ రోజైనా నెరవేరుతుంది, తన ముఖ్యమంత్రి స్థానం చూడాలని నాకు మనస్ఫూర్తిగా ఉందని ఒక ఆత్మీయ సమావేశంలో చెప్పాడంటే ఆయనకి ఎంత తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉందో మనం చూసుకోవాలి. వాళ్ళ ముగ్గురు అనుబంధం అద్వితీయం. ఒకవైపు సేవ చేయలేకపోయిన తమ్ముడు ఎట్లయినా డెఫినెట్గా. నేను ఆ రోజుల్లో రాజకీయాలు ఇమ్మడలేకపోయాను, పార్టీని మెచ్చి చేయాల్సి వచ్చింది. రాజకీయాలు నేను వల్ల కాదు, ఇక సినిమాలకే పరిమితం. కానీ నేను ఏదైతే సాధించలేదో అది నా తమ్ముడు ద్వారా నేను చూసుకోగలను, డెఫినెట్గా వాడు సాధిస్తాడనేది మాతో అన్నప్పుడు నాకు అనిపించింది. అంటే తన బిడ్డలాగా చూసుకున్నాడు, తమ్ముడి మీద ఎంత ప్రేమ అనేది మనకు ప్రత్యక్ష సాక్షి నేనే, మాతో అన్నప్పుడు అనిపించింది. కాబట్టి అతను ఈ సమాజానికి ఏదో చేయాలని తప్పనండి. అది వీళ్ళకి ఆ సేవ మెగాస్టార్ నుంచి నేర్చుకున్నారు. వీళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్ నుంచి 8 మంది హీరోలు ఇప్పుడు ప్రతి ఒక్కరుగా ఆయన మార్గంలో నడిచేవాళ్ళే కదా, సేవా కార్యక్రమాలు పాల్గొనే వాళ్ళే కదా. సమాజానికి ఏదో టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, ఈ సమాజానికి ఏదైనా చేయాలని తలంపే కదా. ఇప్పుడు మెగాస్టార్ గారు ఉన్నారు, తర్వాత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత నాగబాబు గారు కావచ్చు, ఈరోజు సాయి ధర్మతేజ్ కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, ఉప్పెన ద్వారా నేషనల్ అవార్డు పొందిన ఆ నటుడు కావచ్చు, వీళ్ళందరూ ఎట్లా వచ్చారు?
ఆయన చూసి నేర్చుకుంటూ వచ్చారు. ఇకపోతే మీరన్న ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రాజకీయంగా ఆయన వద్దన్న ఆయన ఏంటంటే నా దగ్గర సపోర్ట్ చేసి వస్తే మీరు ఇండస్ట్రీలో కొద్దిగా ఇబ్బంది పడతారని అది మంచితనం. వద్దు అంటాడు యాక్చువల్గా. కానీ మాధవి గారు, చిరంజీవి గారి సిస్టర్ కూడా అప్పుడు పాలకొల్లో కూడా ఇక్కడ తిరుపతిలో ప్రచారం చేశారు వాళ్ళ అన్న కోసం. వాళ్ళందరూ కూడా మా అన్న చూసే కదండి మాకు ఈరోజు ఈ సకల సౌకర్యాలు అనే భావన ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు డెఫినెట్గా ఆమె కూడా వచ్చి రేపు ప్రజాక్షేత్రంలో పాల్గొనే అవకాశం ఉంటుంది పిఠాపురం ఎలక్షన్లో. అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా పలు సందర్భాల్లో తన బాబాయ్ మీద ప్రేమ, దీన్ని నేను ఏదైనా చేయగలనంటే మా బాబాయ్కి చేస్తాను. డెఫినెట్గా ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళని చూసి నేర్చుకుని వాళ్ళని చూసి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చిరంజీవి గారిని స్ఫూర్తి పొందామనే వాళ్ళు ఉన్నారు. ఆ బాటలో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా కానీ రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వాలని ఎక్కువ మంది కోరుకుంటారు. కాబట్టి ఆయన పిఠాపురంలో రేపు వరాహి యాత్ర ద్వారా వెళ్ళటం ఈ 50 రోజులు చాలా కీలకం. ఫ్యామిలీ అంతా డెఫినెట్గా మొన్న నాగబాబు కొడుకు కూడా వరుణ్ బాబు కూడా చెప్పాడు డెఫినెట్గా మేము ప్రచారంలో పాల్గొంటామని. ఒకవైపు రామ్ చరణ్, వీళ్ళందరూ కూడా సాయి ధర్మతేజ అందరూ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే డెఫినెట్గా మైలేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదండి. అది సమస్య లేదు, అందులో డెఫినెట్గా ఉంటుంది. అది ఎందుకని ఆయన వద్దు అని అన్నా వీళ్ళందరూ కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి అసెంబ్లీ చూడాలనే ఆలోచన, జనసేన పార్టీ గెలవాలి, ఈ యొక్క కూటమి గెలవాలనేది అందరికీ ఉంటుంది. రాజకీయాల్లో ఇప్పుడు సినిమాలో ఏదైతే అందరు సపోర్ట్ చేసి ఈ విధంగా ఎదిగారో కష్టపడి, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎదగాలనేది ఉంటుంది కదా. అది అన్నకైనా ఉంటుంది, తర్వాత తన ఫ్యామిలీకైనా ఉంటుంది. మెగా కాంపౌండ్ నుంచి ఏంటంటే డిసిప్లిన్గా అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు. ఈ సందర్భంగా ఆయన బర్త్డే రేపు శిల్పకళా వేదికలో ఘనంగా జరుపుకుంటున్నారు. నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. హనుమాన్ చాలీసా మాల వేసుకొని ఆయన చేస్తున్నారు. ఒకవైపు బ్లడ్ మొన్నేమో అన్నదానం చేశారు బ్లడ్ బ్యాంకులో. రేపు భారీగా కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ అంటే ఒకవైపు సేవ అనేది చిరంజీవి చూసి నేర్చుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తర్వాత నాగబాబు గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ ఏదో సమాజానికి బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఐ బ్యాంక్ కావచ్చు. కరోనా టైంలో 24 క్రాఫ్ట్స్కి మనం చూసాం. 6 మాసాలు నిత్యావసర వస్తువులు చిరంజీవి గారు ఇచ్చారంటే. ఒక హాస్పిటల్ రేపు కట్టాలనుకుంటున్నాడు, తర్వాత రేపు పేదవాళ్ళకి ఒక స్కూల్ కట్టాలనుకున్నాం. ఇవన్నీ కూడా సేవ అనేది చూసాం. కాబట్టి రాజకీయాలు ఇంకా ఎక్కువ చేయొచ్చు అన్న ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. కాబట్టి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మెగా ఫ్యామిలీకి కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్కి, ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో రావాలనే కోరిక ఈ మెగా కాంపౌండ్కి ఉంది. ఆయన అడిగినా అడగకపోయినా వీళ్ళు డెఫినెట్గా ఈసారి మాత్రం ఆయన్ని గెలిపించుకోవాలా, ఆయన పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలా, కూటమిని గెలిపించుకునే ఆలోచన స్పష్టంగా ఫ్యామిలీ మొత్తానికి ఉందనేది మనకు తెలుసు, అర్థమవుతుంది. సో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటిని గెలిచారనే విషయం మనకి రామ్ చరణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బట్టి డెఫినెట్గా ఆయన తెలుసు. ఎందుకంటే అందరూ కూడా ఏ కష్టం వచ్చినా ముందు ఉండేది పవన్ అండి. వాళ్ళకి ఆపద వస్తే ఇప్పుడు సాయి ధర్మ తేజ్ బైక్ యాక్సిడెంట్, చాలా గొప్ప నటుడు, ఇతనికి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి బాధపడ్డాం అందరూ కూడా. ముందు పోయింది హాస్పిటల్ పోయి అడ్మిట్ చేసి మెడికవర్లో తీసుకెళ్ళింది ఎవరు? పవన్ కళ్యాణే. ఎందుకంటే అతను ఎదుగుదలకి అంతా కూడా తనే. కాబట్టి వీళ్ళందరికీ ఇంట్లో పెద్ద దిక్కు చిరంజీవి గారు అన్నీ సెట్ చేస్తాడు, అందరికీ బాగుండాలి, వీళ్ళంతా ఫ్యామిలీ అని. వెనకుండి సపోర్ట్ చేసి డైరెక్ట్గా చేసేది పవన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా ఒకే కుటుంబం. వాళ్ళు చూసి ఒకసారి మనం మళ్ళీ రామ్ చరణ్కి బర్త్డే విషెస్ చెప్పేద్దాం. అలాగే వరాహి యాత్ర ప్రారంభం కాబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా హృదయపూర్వకంగా రామ్ చరణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆయన అదృష్టం, ఉపాసన ఆయన జీవితంలో రావటం. ఆ ఇద్దరు కూడా చిలక గోరింకలాగా ఉంటారు. వాళ్ళని చూసి నేటి చాలామంది యంగ్స్టర్స్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు నేర్చుకోవాలి. చాలామంది విడిపోవటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఎంత ఆదర్శంగా ఉండాలని వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఒకవైపు అదేవిధంగా బాబాయ్కి చేస్తున్న సపోర్ట్ ఒక మంచి పరిణామమే. అది ప్రజల్లో ముఖ్యంగా ఫ్యాన్స్లో మెగా ఫ్యామిలీ అంటే మెగా ఒక్కటే చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, రామ్ చరణ్ అందరూ ఒకటే ఉంటారు. వాళ్ళు సినిమాలైనా రాజకీయాలైనా వాళ్ళతో పాటే నడుస్తారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం రామ్ చరణ్ గారు అలా అంటాం. మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారాహి యాత్రలో కూడా ఆయన కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.